Hello, hi, this is Naveen. Today we are talking about Self-Government Day celebrations on 15th March 2025. ఈ ప్రోగ్రాంలో భాగంగా స్కూల్ టీచర్ రోల్స్, విఐపి రోల్స్, వివిఐపి రోల్స్ పిల్లల చేత చేయిస్తాము. ఫస్ట్ రోల్ కరెస్పాండెంట్ రోల్. పి గౌతమ్, హీ ఈజ్ ఏ కరెస్పాండెంట్ సన్, సో హీ హాజ్ ప్లేడ్ ఫాదర్స్ రోల్ like correspondent. Correspondent is a kingmaker of the school. The role of IT Minister N. Akshaya, 8th standard. ఇక్కడ ముందుగా చెప్పుకోవాల్సింది కరెస్పాండెంట్ సార్ అండ్ ప్రిన్సిపల్ కవిత మేడం గురించి. యాజ్ ఎ స్టూడెంట్ ఎలాంటి రోల్లో ఎలాంటి రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది, దాన్ని ఎలా డిజైన్ చేయాలి, ఆ ప్రోటోకాల్ ఎలా ఉంటుందనే విషయాలని చాలా సున్నితంగా డీల్ చేయడం జరిగినది. ఇక్కడ స్కూల్ బిల్డింగ్లలో మినిస్టర్స్ కంటూ ఒక ప్రత్యేకమైన ఛాంబర్ అంటే ఏముండదు. వాళ్ళు విజిట్ చేసిన డేలో ప్రిన్సిపల్ ఆర్ కరెస్పాండెంట్ రూమ్ ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ వాళ్ళకి అకామిడేషన్ చేయడం జరుగుతుంది. సో ద రోల్ ఆఫ్ ఇరిగేషన్ మినిస్టర్, నీటిపారుదల శాఖ మంత్రి ఎస్కే సుహాని, 8th స్టాండర్డ్. మేడం గారు వచ్చినప్పుడు ముందుగా వచ్చిన ఐటీ మేడం అండ్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ సార్ ఇరిగేషన్ మినిస్టర్ని వెల్కమ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక మినిస్టర్కి 2+2 గన్మెన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి. ఇరిగేషన్ మినిస్టర్ మేడం కూడా స్కూల్కి రావడం, అక్కడ స్కూల్కి సంబంధించిన రికార్డులను పరిశీలించడం జరిగింది. గుడ్ పర్ఫార్మెన్స్ బై సుహాని. డిఈఓ గారి ఎంట్రీ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఈ పాత్ర పోషిస్తుంది ఎన్ అక్షర, 10th క్లాస్. మేడం గారు రాగానే గన్మెన్ పాత్ర ఉన్న ఒక బాలుడు వెళ్ళి డోర్ తీయడం, మేడం గారిని ప్రిన్సిపాల్ పాత్రలో ఉన్న స్టూడెంట్ అండ్ కరెస్పాండెంట్ ఇద్దరు రిసీవ్ బుకేలు ఇచ్చి మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకోవడము, ఆ తర్వాత స్కూల్కి ఇన్వైట్ చేయడము. ఇదంతా ఒక ప్రోటోకాల్. ఎంత చక్కగా డిజైన్ చేశారంటే మేడం గారి పిఏ ప్రిన్సిపల్ ఛాంబర్కి వచ్చి కూకొని వాళ్ళ కరికులంని చెక్ చేయడం జరుగుతుంది. రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఆర్ కార్తిక్, 9th స్టాండర్డ్. డిస్ట్రిక్ట్ ఎస్పీగా వంశీకర్, వారి యొక్క గన్మెన్గా నందు ఈ పాత్ర పోషించారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు రాగానే కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ మేడం రిసీవ్ చేసుకోవడం జరిగినది. యాజ్ పర్ ప్రోటోకాల్ వారు స్కూల్కి ఇన్వైట్ చేయడము, అక్కడున్న పరిసరాలను కలెక్టర్ గారు పరిశీలించడము, ఆఫీస్కి వెళ్ళిన కలెక్టర్ గారు వారి యొక్క కరికులము మరియు రికార్డులను పరిశీలించడం జరిగినది. ఇండియా లెవెల్లో చదువు ద్వారా పొందగలిగే హైయెస్ట్ పొజిషన్ ఐఏఎస్, అది కలెక్టర్. ప్రస్తుత తెలంగాణ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క. ప్రస్తుతానికి సీతక్క పాత్ర వహిస్తున్నది డి వైష్ణవి. అక్క పాత్రకు తగ్గట్టు ఉంది ఈమె అవుట్ఫిట్ కూడా. మినిస్టర్ హోదాలో ఉన్న సీతక్కను కలవడానికి ఎమ్మెల్యే హోదాల లేదా జిల్లా స్థాయి ఉన్నతాధికారుల హోదాలో ఉన్న అధికారులు వచ్చి కలవడం జరిగినది. వారు వచ్చి ఈరోజు జరుగుతున్న కరికులం యొక్క విశేషములను ఆమెతో చర్చించడం జరిగినది. ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారి పాత్రలో పి హర్షవర్ధన్, 4th స్టాండర్డ్. బహుశా ఈ బాలుడిని చూడండి, జగదీశ్వర్ రెడ్డి సార్ కూడా ఈ వయసులో ఉన్నప్పుడు ఇలానే ఉండేమో. లైవ్లో చూసినప్పుడు ఏఐ టెక్నాలజీ వాడి ఇమేజ్ని సెట్ చేసినట్టు అనిపించింది. అంత మ్యాచింగ్ అయిన ఫీలింగ్ నాకు కలిగింది. కానీ ఇక్కడ ఒక రోల్ ఒక క్యాండిడేట్కి ఇచ్చేటప్పుడు కూడా అతని ఫిజికల్ అవుట్కట్ యొక్క లక్షణాలను బట్టే ఇక్కడ మేడం వాళ్ళు పోస్ట్ చేయడం జరిగినది. అంటే ఎంత క్లారిటీ ఉంటే ప్రతి రోల్ని వీళ్ళు డిజైన్ చేశారో చూడండి, బాగుంది, చాలా మంచి అనిపించింది ఈ ప్రోగ్రామ్ నాకు.
స్టూడెంట్స్ కూడా ఈ పాత్రలో లీనమైపోయి పర్ఫామ్ చేసారు. అతని నడక. రోల్ ఆఫ్ హెల్త్ మినిస్టర్ ఎన్ అక్షయ 7th స్టాండర్డ్. హెల్త్ మినిస్టర్ రాగానే మహిళా మినిస్టర్స్, ఎంప్లాయీస్, కలెక్టర్, స్కూల్ కరస్పాండెంట్ అందరు రిసీవ్ చేసుకోవడం జరిగింది. పుష్పగుచ్చాలిచి ఆహ్వానం పలకడం, అక్కడి నుంచి మేడం గారితో చిన్న ఫోటోగ్రఫీ, ఆ తర్వాత స్కూల్కి ఇన్వైట్ చేయడము, అక్కడ ఉన్న వివిధ పోస్ట్ అధికారులను ఇంట్రడ్యూస్ చేయడము, ఇదంతా కూడా రెగ్యులర్ ప్రోటోకాల్ మాదిరిగానే నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మేడం గారిని ఛాంబర్కి తీసుకెళ్ళడం. రోల్ ఆఫ్ ఎంఈఓ మేడం లేట్ కమ్మర్. అందరు మినిస్టర్స్ వచ్చాక వస్తున్నారు. ఆయన డైనమిక్. షేక్ హసీనా 10th స్టాండర్డ్. ఆధార్ కార్డు ఉందని మేడం బస్కి వచ్చారు, అందుకే లేట్ అయింది, క్షమించాలి. రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎస్కే అమన్ బాబా. రోల్ ఆఫ్ పవర్ మినిస్టర్ కె రిషిత 7th స్టాండర్డ్. మేడం గారిని కూడా తోటి మినిస్టర్లు, జిల్లా కలెక్టర్, కరస్పాండెంట్ సార్ ఆహ్వానించడం జరుగుతుంది. ఇట్టి ఆహ్వానాన్ని మేడం గారు కూడా మర్యాదపూర్వకంగా స్వీకరించడం జరుగుతుంది. ఐటీ మినిస్టర్ మేడం బుకేతో మేడాన్ని ఆహ్వానిస్తున్నారు. రోల్ ఆఫ్ డిప్యూటీ సీఎం పి వేదశ్రీ 8th స్టాండర్డ్. గౌరవ డిప్యూటీ సీఎం గారిని తోటి మంత్రులు పుష్పగుచ్చాలిచ్చి ఆహ్వానించడం జరుగుతుంది. కలెక్టర్ గారు, కరస్పాండెంట్ గారు, తోటి సహోద్యోగులు మేడం గారిని ఆహ్వానించడం జరుగుతుంది. మేడం గారికి క్యాంపస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ. రోల్ ఆఫ్ ఏపీ సీఎం ఎస్కే షాహిద్ 7th స్టాండర్డ్. ఇట్టి ప్రోగ్రాంకి గౌరవ ముఖ్యమంత్రి గారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఎస్కే షాహిద్ గారు రావడం జరిగినది. ఫైనల్లీ రోల్ ఆఫ్ తెలంగాణ సీఎం ఎన్ సాయి 9th స్టాండర్డ్. ప్రోటోకాల్ ప్రకారం సీఎం కాన్వాయ్ రావడం జరిగినది. ముందుగా పిఎస్ఓ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎన్ నందు 8th స్టాండర్డ్ మరియు పిఏ గారు సీఎం గారితో పాటు కార్లు దిగుతూ రావడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి తోటి మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు సీఎం గారిని కలవడం, ఆహ్వానించడం జరిగినది. ఇక్కడ ఎంఈఓ గారికి సీఎం గారికి మంచి పరిచయం ఉన్నట్టుంది, కరచాలన చేయడం జరుగుతుంది. అందరితో సీఎం గారు ఫోటోలు దిగుతూ ముందుకు కొనసాగుతున్నారు. మాజీ మంత్రివర్యులు జగదీష్ అన్న గారితో కూడా మంత్రి గారికి మంచి సాన్నిధ్యం ఉన్నట్టుంది. వారిద్దరు కూడా కలిసి నడవడం జరుగుతుంది. సీఎం గారిని ఛాంబర్కి తీసుకెళ్ళి మర్యాదపూర్వకంగా కలవడం. మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు లోకల్ ఎమ్మె కాబట్టి మంత్రి గారికి, సీఎం గారికి షాలు కప్పి సన్మానిస్తున్నారు. ఇటు కార్యక్రమం చూడముచ్చటగా ఉన్నది. రోల్ ఆఫ్ గవర్నర్ జి తనుశ్రీ. రాష్ట్రంలో అత్యున్నత పదవి గవర్నర్. గవర్నర్ గారు ప్రోటోకాల్ ప్రకారంగా సీఎం గారు తర్వాత వస్తారు. మేడం గారు రావడము, అక్కడున్న మహిళా మంత్రివర్యులు, ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, డిఈఓ, హెల్త్ మినిస్టర్, పవర్ మినిస్టర్, సీతక్క, డిఈఓ, ఎంఈఓ, కలెక్టర్ గారు అందరూ
గవర్నర్ గారిని కలవడము, మర్యాదపూర్వకంగా స్కూల్కి ఆహ్వానించడం జరుగుతుంది. మేడం బారు బందోబస్తు మధ్యలో ఫుల్ సెక్యూరిటీతో రావడం జరిగినది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాక, ఎస్పీజీ కమాండోస్ భారీ బందోబస్తు మధ్యలో మన పిఎం గారు రావడం జరుగుతుంది. రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోహన్ 9th స్టాండర్డ్. దేశంలోనే పొలిటికల్గా అత్యున్నత పదవి ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ గారిని మంత్రులు, సీఎం, గవర్నర్, ఐటీ మినిస్టర్, పవర్ మినిస్టర్, అన్ని రకాల రాష్ట్ర మంత్రి బృందం కలవడం జరిగినది. రాష్ట్ర సీఎం ఎన్ సాయి గారు మోహన్ గారిని ఆహ్వానించడం జరుగుతుంది. పిఎం ది బాస్ ఆఫ్ ఇండియా. ఇంతటితో ప్రోటోకాల్ ప్రకారం అందరి విఐపీలు, వివిఐపీల రోల్స్ కంప్లీటెడ్. Let's invite our Saidulu. Let's clap him. నేటి అధ్యాపక బృందానికి స్కూల్ ప్రిన్సిపాల్ కవిత మేడం గారి చేతుల మీదుగా శాలువతో సన్మానము, మెమోంటోని అందజేయడం జరుగుతున్నది. ఇది ఎంతో మంచి సంస్కృతి. ఏదో టీచర్స్ డే కండక్ట్ చేసాం, వాళ్ళకి ఏదో రోల్ ఇచ్చాము, అయిపోయింది, హాఫ్ డే స్కూల్ తర్వాత క్లోజ్ చేసాం అనేది కాకుండా ప్రతి పిల్లవాడికి వాళ్ళ రోల్ వాల్యూ తెలియపరుస్తూ ఆ రోల్కున్న గౌరవాన్ని మేడం గారు ఇలా సత్కరిస్తూ గుర్తు చేయడం అనేది మంచి శుభ పరిణామం. అయితే ఇక్కడ ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఫస్ట్ బడిలో వాళ్ళు నేర్చుకున్న విద్య నుంటే దేశంలో ఉన్న అత్యున్నత శిఖరమైన రాష్ట్రపతి పదవి వరకు అచీవ్ అవుతారు. ఎవరి జర్నీ అయినా బడితోనే స్టార్ట్ అవుతుంది. అమ్మఒడి నుంచి బడి, బడి నుంచి యూనివర్సిటీ, యూనివర్సిటీ నుంచి అత్యున్నత పదవులు అనేవి మనిషి జీవితంలో ఒక మైలురాయి. ర్యాంకుల గురించి పిల్లల్ని స్కూల్లో చేరిస్తే వాళ్ళ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రతి మనిషి యొక్క మానసిక పరివర్తనకి మన సంస్కృతి, సాంప్రదాయాలు, కల్చర్ అనేవి ఎంతో కొంత ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి డిసిప్లినరీ యాక్టివిటీస్ నేర్పిన స్కూళ్ళలో ఎన్ని ర్యాంకులు వచ్చినా, ఎంత చదువు చెప్పినా నిరుపయోగం. ఇక్కడ ప్రిన్సిపాల్ మేడం మరియు మేనేజ్మెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇట్టి కార్యక్రమం పిల్లల మానసిక దృఢత్వంకు, పరివర్తనకు ఈ గౌరవ సత్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు రామన్ హై స్కూల్లో కండక్ట్ చేసినటువంటి సెల్ఫ్ గవర్నమెంట్ డే ప్రోగ్రాం అనేది ప్రతి పిల్లవాని మనసులో గుర్తుండిపోయే సన్నివేశాలు మరెన్నో ఉన్నాయి. ప్రతి పిల్లవాడిని మేనేజ్మెంట్ ఎంతగానో గౌరవించడం, రోజువారీగా కాకుండా ఈరోజు ప్రత్యేకమైన హోదాలో వాళ్ళు విధులు నిర్వహించడం, దానికి తగ్గ గౌరవాన్ని స్కూల్ మేనేజ్మెంట్ కల్పించడం. మా యొక్క జర్నీ మీకోసం 2018-19లో కేవలం 200 మంది విద్యార్థులతో మా యొక్క విజయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి, మారుతున్న భవిష్యత్ అవసరాల నిమిత్తం ఐఐటి, ఎన్ఐటి కరికులంను ఇంట్రడ్యూస్ చేస్తూ విద్యార్థుల స్ట్రాంగ్ ఫౌండేషన్ కోసం నిరంతరం కృషి చేస్తూ ఈరోజు 2025 సంవత్సరానికి గాను 500 మంది విద్యార్థులతో విజయకేతనాన్ని ఎగిరిస్తున్నాము. ఈ పిల్లవాడు తెలుగు టీచర్ అనుకుంటా, అమాయకంగా ఎలా ఉన్నాడో చూడండి. నెక్స్ట్ మ్యాథ్స్ టీచర్ వస్తాడు, సిన్సియర్గా, సీరియస్గా చేతులు కట్టుకొని శాలువా తీసుకొని
ఇంత క్యూట్ స్మైల్. అదా మజాక. మ్యాథ్స్ సార్ లెక్కనే. ఇలాంటి ప్రోగ్రామ్స్ స్కూళ్ళలో చేయడం వలన పిల్లలు సెల్ఫ్ మోటివేషన్ అనేది అందించిన వారం అవుతాము. ఎందుకంటే ఈ గౌరవ సత్కారాలు అనేవి మనిషికి వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలని మనం స్కూళ్ళలో చేయడం వల్ల పిల్లల భవిష్యత్తుపై ఎడ్యుకేషనే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా ప్రభావం చూపుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరము రాఖీ, బతుకమ్మ, పొంగల్, ముగ్గులు, టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, క్రిస్మస్, హోలీ ఇలా వాళ్ళ మానసిక పరివర్తనకు ఉపయోగపడే విధంగా ఎన్నో సెలబ్రేషన్స్ మా యొక్క క్యాంపస్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి తల్లిదండ్రులకి మా యొక్క ధన్యవాదములు. 2024-25 అకాడమిక్ ఇయర్లో 500 మంది విద్యార్థులతో మా యొక్క ఈ సక్సెస్ఫుల్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేయడం జరిగినది. 2025-26 అకాడమిక్ ఇయర్ 1000 మంది విద్యార్థులతో స్టార్ట్ చేయడమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న మా యొక్క అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇట్టి సన్మాన కార్యక్రమంలో పిల్లలు ఎంతో పద్ధతిగా సత్ప్రవర్తనతో పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. మేడం గారు దగ్గర ఒక 100 మంది విద్యార్థులకి వాళ్ళు పెరగకుండా వారి బాధ్యతను వారు గుర్తు చేస్తూ ఆ గౌరవానికి వారికి అందేలా వారికి శాలువా కప్పి మెమోంటంతో వారిని సత్కరిస్తున్నారు. ఎన్ని సన్మానాలు చేసినా అలసిపోకుండా మేడం మొక్కలు చిరునవ్వు తగ్గట్లేదు అంటే ఆ పిల్లలతో మేడంకున్న ప్రేమ ఆప్యాయతలు మనకు అర్థమవుతున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులమైన మనం ఆలోచించాల్సింది ఏమిటంటే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మన పిల్లలు మనతో కంటే స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. And a warm welcome to all our estimated guests, respected teachers, and our brilliant students. Today we celebrate the power of community, the importance of responsible leadership, and the joy of participating in shaping our own destinies. Self-government is a reminder that our voice matters, and our action can make a real difference. Let's begin with a welcome address from our principal ma'am, Srimati M. Kavita Reddy, Madam, on the dais. Now I welcome our legendary principal madam, కవిత మేడం గారిని బుకేతో సత్కరిస్తున్న ఐటీ మినిస్టర్. ఎందుకంటే ఈరోజు పిల్లలు ఐటీ మినిస్టర్ పాత్ర పోషించారు కాబట్టి అలా రికగ్నైజ్ చేయడమే కరెక్ట్. Next, let's welcome our correspondent sir, V.P. Venkana sir on the dais. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన గురువు గారిని Let's welcome our guest, Sri Ravi garu ప్రిన్సిపాల్ on the dais. మేడం గారి చేతుల మీదుగా Let's సత్కరించవలసి clap to him. ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అట్టి కార్యక్రమం వన్డే ప్రిన్సిపాల్ మేడం చేతుల మీదుగా చిరు సత్కారం అవర్ చీఫ్ గెస్ట్కి. Next, we welcome our teachers also. Clap. Teachers from ఈ సెల్ఫ్ గవర్నమెంట్ డే ప్రోగ్రాంలో జాతీయ ప్రమాణాలతో ప్రతి ఒక్క పాత్రను వారి యొక్క ప్రోటోకాల్కి అనుగుణంగా నిర్వహించి ఈ ఫంక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన మా యొక్క అధ్యాపక బృందానికి చిన్న సత్కార కార్యక్రమం.
So, what are the responsibility for the teacher? All members, we have to play the role on the teachers now. You know that? Huh? Teachers and VIPs and special guests. Huh? What are your responsibilities for the society? You know or don't know? What you have to learn in today? What you have to learn today? Today we are celebrating self-government day. What you have to learn? ఏం నేర్చుకున్నారు? Huh? How you have to behave the teacher? What is the responsibility of the teacher? Huh? What is the burden of the teacher? Every day you are students now. This day you have to roll about into the teacher now. But what you have to learn today? You have to play the teacher role now. What you have to learn? And VIPs also. CM, PM, MEO, DEO. Special characters and special roles we have to play now. You know your role. What is the importance of? What is the useful about into the society? How we have to behave into the society? You learn or not learn? All numbers, you know. తెలుసా మీకు మీరు వేసినటువంటి రోల్ ఏంటి అని అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ తెలుసా మీరు ప్లే చేసిన రోల్కి రెస్పాన్సిబిలిటీ తెలుసా వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ యు ఆర్ ఆల్ మై చిల్డ్రన్స్ నో టుడే చిల్డ్రన్స్ టుమారోస్ సిటిజన్స్ సిటిజన్స్ మేక్ ద గుడ్ సొసైటీ. You have to learn into the school with the discipline and somebody you have to given the time yesterday I have to the 10:30 10:45. Some members came about into the 11:30 11:45. What about your time? Time period. ఎవరికి ఉంది ఇక్కడ టైం సెన్స్ ఉందా? ఉన్నట్టేనా? Who are not into the time sense, he cannot go about it into the high positions into the future. First you have to learn into the discipline first of all. You have to maintain the time. What you have to do, what you have to learn good manners. You have to respect your elders, your teachers, your society. What you have to do about on into the society. That you have to learn into the good citizens. మీరు ఏదైతే ఫాలో అవుతారో ఏవైతే గుడ్ మేనర్స్ ని ఫాలో అవుతారో యూ హ్యావ్ టు డూ ఇన్ యువర్ స్టడీస్ విత్ ఇన్ ద హార్డ్ వర్క్. యూ హ్యావ్ టు సక్సెస్ అబౌట్ ఇన్ ద గుడ్ పొజిషన్స్ ఇన్ యువర్ లైఫ్. హార్డ్ వర్క్ చేస్తేనే గుడ్ పొజిషన్స్ కి వెళ్తారు మీ లైఫ్ లో. అర్థమవుతుందా? ఇవన్నీ చేయాలని ఎవరు చెప్తున్నారు? టీచర్స్. ఎవరు చెప్తున్నారు? Now today you have to remaining you have to told about in your classes in your the students. చెప్పారా మీకు స్టూడెంట్స్ చెప్పారా మీరు ప్లే చేసినటువంటి క్లాస్ రూమ్ లో? ఎస్ టీచర్. ఆల్రెడీ యూ హ్యావ్ టు లర్న్ దట్ వన్. మీరు నేర్చుకున్నారా వాళ్ళకి చెప్పడానికి? లర్న్ ఆల్రెడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. I feel about on all you have to enjoy today. Once again, and the remaining program is there about into the year and the remaining even views. You have to someone will come into the dais and వన్ డే డిఈఓ సీఎం ఎంఈఓ బెస్ట్ వీక్ ఆఫ్ ది డే. ఒక్కరోజు ప్రధానమంత్రి మిస్టర్ మోహన్, ఒక్కరోజు గవర్నర్ తనుశ్రీ, వన్ డే సీఎం ఎన్ సాయి, రాష్ట్ర గవర్నర్ వన్ డే గవర్నర్, వన్ డే టీచర్, వన్ డే కలెక్టర్ కార్తిక్, వన్ డే ఎమ్మెల్యే సూర్యాపేట, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క వన్ డే, ఐటీ మినిస్టర్ ఒక్కరోజు ఐటీ మినిస్టర్ అక్షయ,
ఇలా ఏ మాటకు ఆ మాట చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఒక్కరోజు విఐపి గెస్టులు చేసిన ప్రతి పాత్ర అద్భుతంగా చేసారు. దీనికి కరస్పాండ్ సారు అండ్ కవిత మేడం గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. దాని ప్రతిఫలం ఈరోజు ఈ సక్సెస్. చిన్న వయసులోనే వీళ్ళకి వారి యొక్క హోదా మీద అవగాహన కలిగే విధంగా ఇట్లాంటి కల్చరల్ ప్రోగ్రామ్ ప్రతి స్కూల్లో కూడా చేయాలి. చేస్తే పిల్లలకి ఎప్పటికప్పుడు నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అనేది వాటి మీద వస్తుంది. నేటి వివిఐపిలతోని గ్రూప్ ఫోటో విత్ ప్రిన్సిపాల్ మేడం. మా అని ఒక్కరోజు మ్యాథ్స్ టీచర్, ఒక్కరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించిన వారికి కరస్పాండెంట్ పచ్చిపాల వెంకన్న గారి చేతుల మీదుగా చిరు సత్కారం. చిన్నప్పుడు టీచర్స్ డే అంటే ఆ ఆనందం, ఆ సంతోషం వేరే లెవెల్లో ఉండేది. చిన్న చిన్న టీచర్లు, చిన్న చిన్న సార్లు ట్రెడిషన్ డ్రెస్లల్లో శారీస్ కట్టుకొని ఎంత అందంగా ముద్దుగా రెడీ అయ్యి వచ్చారో వాళ్ళ టర్నౌట్కి హ్యాట్సప్ చెప్పాలి. మన కల్చర్ని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఎప్పటికప్పుడు మనం గౌరవించుకోవాలి. వాటి గురించి మన నెక్స్ట్ జనరేషన్ తరాలకి చెప్పుకోవాలి, అందజేయాలి. ఈ మోడ్రన్ డ్రెస్సులు ఇలాంటివి మన కల్చర్ కాదు, వాటిని అవాయిడ్ చేయడం మంచిది. పిల్లలకి సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించే విధంగా అవేర్నెస్ చేయాలి. ట్రెడిషన్ డేలు ఇట్లాంటి సంప్రదాయాల గురించి మన స్కూళ్ళలో ఒకరోజు మాత్రమే చెప్తారేమో, కానీ పిల్లలకి ట్రెడిషన్ కల్చర్ గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం మన మీద, పేరెంట్స్ మీదనే ఉంటుంది. అది మన బాధ్యత. మనం సరదాలకు వెళ్ళి మోడర్న్ డ్రెస్సులు వేసి ఫ్యాషన్ డ్రెస్సులు పిల్లలకు అలవాటు చేసి ట్రెడిషన్ దుస్తులే మనకేదో కొత్త అనే జనరేషన్ని మనం తయారు చేయొద్దు. మన పిల్లలకి ప్రతిదీ కూడా మనం చిన్నప్పటి నుంచి మన ఇంటి నుండి నేర్పిస్తే అది వాళ్ళకి జీవితంలో ఒక పార్ట్, హ్యాబిచువల్ అయిపోవాలి. మన కల్చరే వాళ్ళకి కొత్తగా ఉండకూడదు. ఇక మన రామన్ స్కూల్ గురించి చెప్పుకుంటే, రామన్ హై స్కూల్ శ్రీరామ్ నగర్ సూర్యాపేటలో ఉంది. ఈ స్కూల్ ప్రిన్సిపాల్ మాలి కవిత మేడం గారు, కరస్పాండెంట్ పచ్చిపాల వెంకన్న సార్ గారు, ఈ ఇరువురి ఆధ్వర్యంలో ఈ స్కూల్ 2018-19 సంవత్సరంలో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అప్పుడు 200 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం స్టార్ట్ చేయగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో 500 మంది విద్యార్థులతో విజయకేతనం ఎగురవేస్తుంది. రానున్న భవిష్యత్ సంవత్సరాలలో ఈ సంఖ్యను మరింత పెంచుకుంటూ 1000 మంది విద్యార్థులతో స్కూల్ విజయప్రదంలో కొనసాగాలని ఆశిస్తున్నాము. ఈ కాలం పిల్లలకి ఇంగ్లీష్ విద్య అనేది కనీస అవసరంగా మారినది. కావున ఒక తల్లిదండ్రులుగా ప్రతి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలనే ఆశ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఆశ నెరవేరాలంటే మంచి ఎడ్యుకేషన్, తక్కువ ఫీజులు ఉన్న విద్యా వ్యవస్థలు ఈరోజు కరువైనవి. కావున మన రామన్ హై స్కూల్ మినిమం ఫీజుతో మంచి ఇంగ్లీష్ విద్యను అందిస్తున్నారు. ప్రతి పేదవాని ఇంట్లో వారి యొక్క తల్లిదండ్రుల కలలు సహకారం చేసుకోవడానికి వీరు అండగా ఉంటున్నారు. కావున మన యొక్క పిల్లలకి మంచి ఎడ్యుకేషన్, మంచి కల్చర్, మినిమం సోషల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ లాంటి అవగాహన ఉండాలంటే మనం తప్పకుండా ఎంచుకోవాల్సింది రామన్ హై స్కూల్. అది మా మాట కాదండి, యాజ్ ఎ పేరెంట్స్గా మీ మాట. ఇది మా స్కూల్ కాదు, మీ స్కూల్. రామన్ హై స్కూల్ మనందరి స్కూల్. మన పిల్లల కళలు సహకారం కావాలంటే మీరు, మేము కలిసి నడిచి మన పిల్లల యొక్క లక్ష్యాలని వారికి అందిద్దాం. 2024-25 అకాడమిక్ ఇయర్లో మా యొక్క విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ఆశిస్తున్నాము. 10th క్లాస్ విద్యార్థులకి ఆల్ ది బెస్ట్. మీ యొక్క రిజల్ట్ మా యొక్క పురోగతికి ఎంతగానో ఉపయోగపడాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే రెగ్యులర్ అకాడమిక్ ఇయర్లో చదువుకుంటున్న ఎల్కేజీ టు 9th క్లాస్ విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ని మంచిగా రాసి మంచి రిజల్ట్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రామన్ హై స్కూల్ యాజమాన్యంపై నమ్మకం ఉంచి మా అభివృద్ధిలో భాగమైన ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మా యొక్క ధన్యవాదాలు. భవిష్యత్తులో మీ పిల్లలు మానసికంగా శారీరకంగా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేలాగా వారిని తీర్చిదిద్దుతూ మన సంస్కృతిపై ఎలాంటి పట్టు విడవకుండా ఉండేలాగా వాళ్ళని రోజు రోజు తీర్చిదిద్దుతూ వాళ్ళ అభివృద్ధిలో మేము భాగమవుతున్నందుకు సంతోషిస్తున్నాము. మాపై నమ్మకం ఉంచిన ప్రతి తల్లిదండ్రులకు మా యొక్క ధన్యవాదములు. Like, share, subscribe.